మీరు ఎప్పుడైనా ఆలోచించారా జీఎస్టీ ఎందుకు వచ్చింది? జీఎస్టీకి ముందు ఏ ట్యాక్స్ ఉండేవి? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎప్పుడు మొదలైంది? ఎక్సైజ్, కస్టమ్, సర్వీస్, వ్యాట్ ఇన్ని రకాల ట్యాక్స్ ఎందుకు వచ్చాయి? అన్ని ట్యాక్సెస్ జీఎస్టీగా ఎలా మారాయి? వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే అసలు ఏంటి? సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఎలా వర్క్ అవుతాయి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి? ఈ మొత్తం జీఎస్టీ సిస్టమ్ 360 డిగ్రీ స్టోరీని మాస్టర్ జీఎస్టీ ఇన్ 10 డేస్ సిరీస్ లో సింపుల్ తెలుగులో చెప్పబోతున్నా. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ సిరీస్ లో ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీరు ఇప్పుడు కడుతున్న జీఎస్టీ దాదాపు 2300 సంవత్సరాల పాత ఐడియా అని చెబితే నమ్ముతారా? జీఎస్టీ 2017లో వచ్చింది, కానీ దీని స్టోరీ మాత్రం 300 BC నుంచి మొదలైంది. ఈ రోజు మీరు షాపింగ్ చేసే బిల్ వెనుక ఒక 2300 ఏండ్ల హిస్టరీ ఉంది. ఒక్కసారి సుమారు 2300 సంవత్సరాల క్రితం అంటే 300 BCకి వెళ్దాం. రోమన్ ఎంపైర్, ఏన్షియంట్ ఇండియా, చైనా. అప్పుడు కింగ్స్ కి రోడ్ కట్టాలి, ఆర్మీకి మెయింటైన్ చేయాలి, పోర్ట్స్ డెవలప్ చేయాలి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ అప్పట్లో ఉండేది కాదు. అందుకే మర్చెంట్స్ ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి గూడ్స్ తీసుకెళ్లితే మార్కెట్ లో గూడ్స్ అమ్మినా, పోర్ట్స్ లో గూడ్స్ దిగినా కొంచెం ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఇదే ఇండైరెక్ట్ ట్యాక్స్ కి మొదటి రూపం. టైం గడిచిన తర్వాత 5వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు యూరోప్, ఏసియాలో ఏ టౌన్ లోకి గూడ్స్ వెళ్ళినా టౌన్ గేట్ దగ్గరే ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. దీనిని ఓటరీ ట్యాక్స్ లేదా ట్రాన్సిట్ ట్యాక్స్ అని పిలిచేవారు. ఇప్పుడు అసలు మోడర్న్ ట్యాక్స్ సిస్టమ్ ఎప్పుడు మొదలైందంటే 1921 లో కెనడా, యుఎస్ లో మోడర్న్ సేల్స్ ట్యాక్స్ వచ్చింది. ఆ తర్వాత 1954 లో ఫ్రాన్స్ ప్రపంచంలోనే మొదటి మోడర్న్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ వ్యాట్ మోడల్ ని తర్వాత ప్రపంచంలో చాలా కంట్రీస్ ఫాలో అవ్వడం ప్రారంభించాయి. ఇండియాలో కూడా 1994 లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వచ్చింది. ఫ్యాక్టరీలో గూడ్స్ తయారైన ట్యాక్స్. 1962 లో కస్టమ్స్ యాక్ట్ వచ్చింది. ఇండియాకి ఇంపోర్ట్ లేదా ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ పై ట్యాక్స్. ఎకనామీ గ్రో అవడంతో 1994 లో సర్వీస్ ట్యాక్స్ వచ్చింది. ఫోన్, ఇన్సూరెన్స్, కన్సల్టింగ్ లాంటి సర్వీస్ పై ట్యాక్స్. ఆ తర్వాత 2005 లో వ్యాట్ వచ్చింది. స్టేట్ సేల్స్ ట్యాక్స్ ని రీప్లేస్ చేస్తూ ట్యాక్స్ మీద ట్యాక్స్ తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్ ఇలా చాలా ట్యాక్సెస్ ఉండేవి. ఒక ట్యాక్స్ మీద ఇంకొక ట్యాక్స్ పడేది. దీనినే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. బిజినెస్ కి, కస్టమర్ కి చాలా కన్ఫ్యూజన్. అందుకే జూలై 1, 2017 లో ఇండియా ఒక హిస్టారిక్ డిసిజన్ తీసుకుంది. వన్ నేషన్ వన్ ట్యాక్స్, జీఎస్టీ. ఇలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని ఒకే సిస్టమ్ లోకి తీసుకొచ్చింది. 2300 సంవత్సరాల క్రితం మొదలైన ట్యాక్స్ జర్నీ ఈ రోజు జీఎస్టీ వరకు వచ్చింది. ఎపిసోడ్ 2 లో బిల్లో ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.